క్రెడిట్ అయింది, డబ్బులు అయినవి. సరే, ఇంకొక విషయం కూడా అంటే బీసీలకు సంబంధించి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిందా, లేదంటే మొన్న కూడా బీసీలకి ఏదో రిజర్వేషన్లు అన్నారు, ఇప్పుడు రేపు ఏప్రిల్ నుంచి అనుకుంటా కదా చేనేత కార్మికులకి మరమగ్గాలకి 500 యూనిట్లు, మామూలు మగ్గాలకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు అనేది ఆల్రెడీ అయిపోయింది. వచ్చారు ఓ పక్క కరెంటు బిల్లులు పెరిగిపోతున్నాయి, మేము పెంచలేదు అని ఒకటి, ఇప్పుడు వీళ్ళ వరకు మాత్రం ఇవ్వడం, అంటే అది బీసీ చెప్పమని అనుకోవాలా, లేదంటే నిజంగా వాళ్ళకి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు ఎన్నికలకు ముందు అనుకోవాలా? బాబుకి జగన్ కి ఈ విషయంలో ఒక తేడా ఉంది, విధానపరమైన తేడా. అది మనం దాంట్లో తప్పడానికి ఏం లేదు. పబ్లిక్ అండ్ వాస్తవంగా బీసీల పార్టీ తెలుగుదేశం ఫ్రమ్ ద బిగినింగ్, ఆ ముద్ర ఉంది వాళ్ళలో. దాని నుంచి ఆ బీసీలను లాగడానికి జగన్ చేసిన ప్రయత్నం 2019లో ఎన్నికల మేనిఫెస్టోలో డిక్లరేషన్ ప్రకటించాడు, 50% రిజర్వేషన్ ఇస్తాను. అది ఆచరణలో పెట్టేశాడు అతను రాగానే. ఎందుకని? ఆర్థిక పరమైన అంశాలు మనం చేయాల్సింది ఏం లేదు, ఆల్రెడీ రిజర్వేషన్ ఉంటుంది వాళ్ళకి. బీసీ రిజర్వేషన్ అన్నటువంటిది ఆర్థిక పరంగా ఉంది కదా, ఉద్యోగాల్లో చదువుల్లో ఉంది. కాబట్టి ఇంకా మనం కొత్తగా చేసేది ఏంది లేదు. కాబట్టి ఇతను కొత్తగా చేసే పని ఏంది అంటే బీసీ నేస్తం డబ్బులు వేయడం మహిళలకి. అది రెండో పాయింట్ ఏంటంటే రాజకీయ అవకాశాలు. ప్రతి ట్రస్ట్ బోర్డులో ప్రతి నామినేటెడ్ పదవుల్లో 50% బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చాడు, బీసీలకు ఇచ్చాడు, 50% చేశాడు.